కుటుంబం నుంచి వచ్చిన వాడైనా కృష్ణ లాంటి సీనియర్ నటుడి ప్రశంసలు అందుకోవడం మామూలు విషయం కాదు. సుధీర్ తొలి సినిమాతోనే ఆ గుర్తింపు అందుకున్నాడు. కష్టపడే తత్వమున్న ఈ కథానాయకుడి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండబోతోందని చెబుతున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారు, మీరు అప్రిషియేషన్స్ ఎంత బాగా ఇస్తారో క్రిటిక్స్ కూడా అంత కరెక్ట్గా చెప్తారు అని ఆడియన్స్ అందరికీ ఒక టాక్ ఉంది. మరి ఈ SMS మూవీలో సుధీర్ గారు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అదే ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ యూత్ ఫ్యామిలీ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుని యాక్ట్ చేశాడు. మాస్ అపీల్ ఉన్న క్యారెక్టర్ ఫ్యూచర్లో చేసి తన టాలెంట్ ఫుల్గా యూజ్ చేసుకున్నవాడు అవుతాడు. ఇప్పుడు తను అంత బాగా ఫైట్స్ చేసి అంత బాగా డ్యాన్స్ చేసినాయి అవన్నీ ఫుల్గా యూటిలైజ్ అవ్వాలి ఈ పిక్చర్లో. ఫ్యూచర్ పిక్చర్స్లో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని ఇంకా పెద్ద హిట్స్ సుధీర్ యాక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సుధీర్ గారు, మరి మీ మిస్సెస్ ప్రియా గారు ఏమన్నారు ఈ సినిమా చూసిన తర్వాత? తను అసలు సినిమా కదండి, నేను ఒక సీన్ కట్ చేసిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ వచ్చి చూసేది ఎవ్రీడే. తను వచ్చిన యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఇలా సత్య వచ్చి తీసుకొచ్చి చెప్పిన తర్వాత నేను ఫస్ట్ తనకే చెప్పాను. తన దగ్గర మంచి టాలెంట్ ఒకటి ఉంది. ఏంటంటే నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. మేము ఎవ్రీడే సండే కానీ ఫ్రైడే కానీ ఫస్ట్ డే మార్నింగ్ షో ఇది వస్తే కనుక ఆ షో వెళ్ళిపోతాం మీ ఇద్దరం కలిసి. సో వెళ్ళిపోయిన వెంటనే తను ఇమీడియట్గా ఫస్ట్ డే చెప్తాను, మామయ్య ఎలా చెప్తారో తనకు కూడా కొద్దిగా సెన్స్ ఉందన్నమాట, ఈ సినిమా క్లిక్ అవుద్ది, ఈ సినిమా క్లిక్ అవ్వదు అని. సో నాకు తెలిసిందనమాట తన దగ్గర మంచి డెసిషన్ ఉందని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ కూడా నేను తనకే చూపించాను ఫస్ట్లో. తను విందనమాట. తను విన్న తర్వాత తనకి నచ్చిన తర్వాతే ఇది ఫ్లోర్స్ మీదకి వెళ్ళింది. సో ఆ కాన్ఫిడెన్స్ తన మీద ఉన్న వల్ల నువ్వు సినిమా మొత్తం ఒకటేసారి చూడలేదు. తను ఫస్ట్ ఒక సాంగ్ కట్ అయిందంటే సాంగ్ వచ్చి చూసేది, ఒక ఎడిటింగ్ అయితే ఒక సీన్ వచ్చి చూసేది. సో తన ఇన్పుట్స్ ఇచ్చింది. యాక్చువల్లీ తన ఇన్పుట్స్ ఇచ్చినవి కూడా కొన్ని కట్స్ చేసామన్నమాట. సో కూడా చిన్నప్పుడు యాక్ట్ చేసింది. శంకారావం, ముగ్గురు కొడుకులు ఆ 2 సినిమాల్లోనే ఉంది. మహేష్తో కూడా ఉండేది కాంబినేషన్ క్యారెక్టర్స్. మన ముగ్గురు కొడుకుల్లో మహేష్ ప్రియా ఇద్దరు కలిపి ఒక పాట యాక్ట్ చేయాలని రికార్డ్ చేసాం ఊటీలో. షూటింగ్ మొదలు పెట్టబోయేటప్పుడు మహేష్ తను చూసి నవ్వాడంట. వాడు నన్ను చూసి నవ్వాడు, నేను యాక్ట్ చేయను ఈ సాంగ్లో వెళ్ళిపోయింది. సాంగ్ యాక్ట్ చేయలే, మహేష్తో తీసాం ఆ సాంగ్. తర్వాత మెడ్రాస్ వచ్చినాక వాడికి సాంగ్ తీశారు, నాకు సాంగ్ తీయలేదు అని గొడవ పెట్టుకుంటుంటే ఓ చిన్న సాంగ్ పెట్టు రికార్డ్ చేసి ఇంట్లోనే షూట్ చేసాం. అది పెద్ద హిట్ ముగ్గురు కొడుకులు. ఇప్పుడు ఎందుకు దాన్ని కాల్ చేడుతా పాప? శృతి ఉంటే పిలువమ్మా, శివ వచ్చాడని చెప్పు. శృతి అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. అసలు అమ్మాయిలా పడడం నాకు నా లైఫ్లోకి ఇది వచ్చింది. అండ్ ఇంకా మీ మీద ఉన్న పెద్ద బరువు బాధ్యత ఏంటంటే, నార్మల్గా ఒక హీరో వచ్చి ఆ మూవీ సక్సెస్ అయితే అది వేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక కృష్ణ గారు అల్లుడిగా అండ్ మహేష్ బాబు గారి బావగా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి. సో ఫస్ట్ మూవీలో మీరు వాటిని సాటిస్ఫై చేశారు అండ్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం టెన్షన్గా ఉందా, లేకపోతే అది మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? నాకు యాక్చువల్లీ కొద్ది ఎక్స్పెక్టేషన్స్ షోలో క్రియేట్ అయినాయండి. డెఫినెట్గా అదైతే చెప్పలేము, లేదు అని అయితే చెప్పలేము. కాకపోతే నా పక్కన ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మామయ్య కానీ మహేష్ కానీ. సో వాళ్ళు నా పక్క నుండి ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్తున్నప్పుడు, ఫ్యాన్స్ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మామయ్య చెప్పారు కొద్దిగా మాస్ ఫైట్స్ ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ చూస్ చేసుకో, వాళ్ళకి బాగా నచ్చుతుంది అని చెప్పి. సో అట్లాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి కాబట్టి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా గెట్ ఆన్ అవ్వగలను అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. Step back.
బాబు గారు, మహేష్ బాబు గారు మీకు ఎలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఆయన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఐ మీన్ ఫస్ట్ ఆయన అలా ఎంకరేజ్మెంట్ దాని గురించి వస్తే మా ఫ్యామిలీలో అదే అందం అండి. అసలు వేరే పెద్ద స్టార్స్ ఫ్యామిలీలో చూసారంటే మా ఫ్యామిలీ ఇదే చాలా అందంగా ఉంటుంది. అంటే ఎవరు రుద్దరు, ఈ చెయ్యి, ఈ స్క్రిప్ట్ చెయ్యి, ఆ స్క్రిప్ట్ చెయ్యి, అలా రుద్దరు. ఒకటి ప్లస్ ఆ డైరెక్టర్ మన దగ్గరికి ఒక స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 10 మంది ఎండడం, వాళ్ళందరినీ మెప్పించాలి. సో అట్లాగా ఉండదు అనమాట మా ఫ్యామిలీ. అంటే తప్పులు చేయడానికి ఐ మీన్ దే లెట్ యు గో. సో అంటే మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో తప్పులు చేసినా సరే యూ లెర్న్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి నేర్చుకుంటారు. సో అట్లాంటిది ఉందన్నమాట. సో దట్స్ లైక్ ఎంకరేజ్మెంట్ వైజ్ చూసారంటే అపార్ట్ ఫ్రమ్ స్టోరీ ఇన్వాల్వ్మెంట్లో అలా రుద్దడం కన్నా నార్మల్ సజెషన్స్ లైక్ ఇప్పుడు ఏ టైంలో రిలీజ్ చేస్తే కరెక్ట్, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేస్తే కరెక్ట్, దట్స్ ఆ టైప్లో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. అయితే SMS మూవీ స్టోరీ మీరు వినలేదా సార్ ముందు? ఓ మీరు కూడా డైరెక్ట్ మూవీ చూడడమే అంతే? అంటే అదే ఫస్ట్ కాపీ చూడడం అంతే. బట్ ఆయన సజెషన్స్ పలానా టైంలో చేయండి, పలానా టైం కరెక్ట్, ఆ టైప్లో ఆ సజెషన్స్ ఉన్నాయి. అంటే థియేటర్స్ ఏం వేస్తున్నాము, జస్ట్ ఇట్లా ఇది కరెక్టా ఇది తప్ప అని ఆ టైప్, ఏ టైంలో ఆడియో లాంచ్ చేయాలి అని. యాక్చువల్లీ మేము నవంబర్లో ఆడియో చేద్దాం అనుకున్నాం, అక్టోబర్లో రిలీజ్ చేయడానికి. అప్పుడు దూకుడు 50 days ఫంక్షన్ జరుగుతుంది అనమాట. సో నవంబర్ 12th 50 days ఫంక్షన్ జరుగుతుంది, 13th ఆడియో రిలీజ్ చేయాలి. సో మావయ్య అది కరెక్ట్ కాదు, అది ఒక పెద్ద ఈవెంట్, ఆ పెద్ద ఈవెంట్లో మనం తర్వాత రిలీజ్ చేసినా సరే ఫ్యాన్స్ ఆల్రెడీ ఒకసారి వచ్చి ఉంటారు. సో ఆయన చెప్పడం వల్ల కూడా మంచి జరిగింది అప్పుడు. సో ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల అది పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం, సో అది చాలా మంచిది జరిగింది యాక్చువల్లీ.